హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వెంకీ తెలుగు అమ్మాయి. ఇవాళ మన రెసిపీ పప్పుచారు అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా త్వరగా అయిపోయే పప్పుచారు సింపుల్గా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నాను, 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. మనం 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు వేసుకొని కుక్కర్లో కడిగి పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నామండి. 10 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని పెట్టుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను. ఈలోపు పొయ్యి మీద మన పప్పు కూడా ఉడికిపోయిందండి. పక్కన స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె వేడైందండి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు, సాయిపప్పు, పచ్చెనపప్పు వేసుకున్నానండి. 2 ఎండుమిరగాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. మనం ముందుగా నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయ ముక్కలు ఒకసారి కలుపుకుందాము. అవి కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయ ముగ్గులు మగ్గినాయి కదండి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోద్దండి, మరీ వేగాల్సిన అవసరం లేదు. టమాటాలతో పాటు మగ్గిపోతాయి. ఒక టీ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం ముక్కలు తొందరగా మగ్గుతాయికి సాల్ట్ వేసుకుంటున్నాను. కాసేపు మూత పెడదామండి. ఈలోపు మనం పప్పు మెదిపేసుకుందాము. పప్పు ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. చూసారు కదా, మెత్తగా మెదిగింది. ఈలోపు ఒకసారి మళ్ళీ ముక్కలు కలుపుకుందాము.
చూడండి టమాటా ముక్కలు మగ్గిపోతున్నాయి. ఈలోపు మనం మెదివి పెట్టుకున్న పప్పులోకి చింతపండు గుజ్జును తీసుకున్నామండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని మన టేస్ట్కి సరిపడా పులుపు చూసుకోవాలి. ఈలోపు మన ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మనం పచ్చిమిరకాయ ముక్కలు వేసాం కదా, మన కారంకి సరిపోను కారం వేసుకోండి. కారం వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడే కొంచెం ఇంగువ వేసుకోవచ్చండి. మేము ఇంగువ పిల్లలు తినరు, అందుకని వేయలేదు. ఈలోపు నేను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మనం ముందుగా వేయించుకున్న ముక్కలు ఒకసారి ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇంకా ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఫస్ట్ కొంచెం పప్పు ఉడికేటప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ ముక్కలు మగ్గుతానికి కొంచెం వేసాను కదా. ఇప్పుడు ఒకసారి చూసుకొని మన టేస్ట్కి సరిపోను ఇంకా మిగిలిన ఉప్పు వేసుకోండి. ఇలా 5 నిమిషాలు మరిగిపోతే సరిపోద్దండి, ఇంకా అయిపోతాయి మన చారు. ఇలా పొంగు వచ్చేప్పుడు పొంగనీయకండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. మన చారు రెడీ అయిపోయినాయండి. పొద్దున్నే హడావిడి లేకుండా పిల్లల బాక్స్లోకి చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.